నా పేరు బత్తిని శ్రీకాంత్. మాది ప్రాపర్ భువనగిరి. ప్రజెంట్గా మేము ఉండేది నాచారము. ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ ఇది రాంపల్లి రెకల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడు. ఇక్కడ మేము పండించేది ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి పొలము ప్లస్ దాంతోపాటు మేము ఎద్దుగానుగ యూనిట్ పెట్టినాము. నేను ప్రకృతి వ్యవసాయదారులైన సుభాష్ పాలేకరు ప్లస్ సివికే రెడ్డి చింతల సాయిల్ దాంది ప్లస్ వేస్ట్ డీకంపోజరు పొన్ను స్వామి వాళ్ళ ఆయిల్స్ వీటికి సంబంధించిన యూజ్ చేసి మేము పంటలు పండిస్తున్నాము. ప్లస్ ఈసారి మేము వేసిన రైసు కుంకుమ పువ్వు వెరైటీ దేశీ రకము ఎలాంటి మందులు లేకుండా పండిస్తున్నాము. దీంతోపాటు ఏదైనా రెగ్యులర్గా ఉండాలన్న ఆలోచనతోనే ఈ ఎద్దుగానుగ యూనిట్ని సెటప్ చేసినాము. నేను చెప్పినట్టు ఇది కుంకుమ పువ్వు వెరైటీ లో జిఐ ఉంటుంది. ఈ రైసు మెయిన్గా మన షుగర్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ కోసమని ప్రత్యేకంగా తయారు చేసినది. ఇప్పుడు మీరు చూసినట్టు ప్రతి ఇంట్లో దాదాపు 100కి సగం మంది పైన మందికి షుగరు నార్మల్గా అయిపోయింది కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసమని ప్రత్యేకంగా తయారు చేసిందే ఈ కుంకుమ వెరైటీ. మేము అందుకోసమే ఇది సెలెక్ట్ చేసి వేసినాము. ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపి 2 ఎకరాల పొలము. దీంట్లో ఓన్లీ ఈ కుంకుమ పువ్వు వెరైటీ పండించడం జరిగింది. అయితే ఈ కుంకుమ పువ్వు వెరైటీ వల్ల వాళ్ళకు ఇప్పుడు జనరల్గా షుగర్ వాళ్ళకి ఏంటంటే ఒకసారి ఎక్కువ రైస్ తింటే వాళ్ళకి షుగర్ పెరుగుతుంది అనేది ఒక అపోహ ఉంది. కాబట్టి ఇట్లాంటి రైస్ ఏమన్నా ఉంటే వాళ్ళు వాళ్ళకి లో జిఐ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత పెద్ద షుగర్ ప్రాబ్లం ఏముండదు. వాళ్ళు ఒకసారి తిన్నా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మనకి కంపల్సరీ రైస్ అనేది మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అన్నం తినడం బాగా అలవాటు కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి దాన్ని తక్కువ చేసే అవసరం కూడా లేదు. ఒక పూట వాళ్ళు కంపల్సరీ తినాలంటే కూడా ఇట్లాంటి రైస్ వాడితే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళకు కూడా షుగర్ పేషెంట్స్ కూడా అన్నం తినే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఇంకా వేరే రైస్ అట్లాంటి ప్రతి ఒక్క రైస్లో ఒక్కొక్క వెరైటీ ఉన్నది. మన మైసూరు మల్లిక లేకపోతే ఇది కుంకుమ పువ్వు లాంటివి ఎన్నో వెరైటీ రైస్ ఉన్నాయి. ఒక్కొక్క రైస్కి ఒక్కొక్క క్యారెక్టర్లు ఉన్నాయి. అట్లా వాళ్ళకి ఈసారి మేము ఇంకొక వెరైటీ రైస్ పండించాలని ఆలోచన ఉంది. కానీ ఏదంటే ప్రతి ఒక్క దానికి దేశీ విత్తనాలకి ప్రతి ఒక్క విత్తనానికి ఒక స్పెషల్ పర్పస్ ఉన్నది, స్పెషల్ క్యారెక్టర్ ఉన్నది. అట్లాంటివే తీసుకొని పండిస్తే రేపు కనీసం ఇప్పుడు కాకపోయినా రేపు ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అయినా మనము హైబ్రిడ్ సీడ్స్ కాకుండా ఈ సీడ్స్కి పాపులారిటీ పెరుగుతుంది. ప్లస్ పబ్లిక్ కూడా హెల్తీగా ఆరోగ్యంగా వాళ్ళు జీవించగలుగుతారు. ఇది 120 డేస్ నుంచి 130 డేస్ లోపల కటింగ్ అయిపోతుంది. ఇది మనం మన వానాకాలం పంటలాగా వేసినాము. ఇప్పుడు ఈసారి కూడా ఇదే వేయాలని ప్లాన్ ఉన్నది. ఇక నెక్స్ట్ సారి నుంచి మళ్ళీ ఇంకొక వెరైటీ స్టార్ట్ చేద్దామని. ఈ ఫామ్ మొత్తము 3.5 ఎకరాలు. అయితే మనకి వరి పొలం మాత్రమే 2 ఎకరాలు ఉంది. మిగతాది మిగతా ప్లేస్ అంతా వేరే దానికి వాడుతున్నాం. మేము ఈ ప్రకృతి వ్యవసాయంలో మేము జనరల్గా యూజ్ చేసేది మేము చెప్తాను. ఎక్కువ మేము వాడేది జీవామృతము, మన ఆవు మూత్రము, పెండ, బెల్లము, శనగపిండి, మట్టి వీటితో తయారు చేసిన జీవామృతంని మేము పారించడం జరుగుతుంది, లేకపోతే స్ప్రే చేయడం జరుగుతుంది. అట్లనే మన చింతల వెంకటరెడ్డి వారి మట్టి ద్రావణంని కూడా మేము నీళ్ళతో పాటు పారించడం జరిగింది. అది కూడా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే పొన్ను స్వామి ఆయన చెప్పినట్టు ఆయిల్స్ని ఒకసారి స్ప్రే చేయడం జరిగింది మొన్న. ఎందుకంటే మేము గానుగలు ఉన్నాయి కాబట్టి గానుగ నుంచి తీసిన ఆయిల్ మడ్ అది ఉంది కదా, దాన్ని చెట్లకు వాడాలనే ఉద్దేశంతో మేము అది స్ప్రే చేయడం జరిగింది. ఇది మాకు కొత్తగా ఉంది అనిపిస్తుంది కానీ ఇది పనిచేస్తున్నట్టు అనిపించింది. జీవామృతం ఇవైతే కంపల్సరీ ఆల్రెడీ అవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నారు. అది పర్ఫెక్ట్గా ఉన్నది. దీన్ని తప్పించి మనము దీంట్లో ఎలాంటి ఒక స్పూను కెమికల్ కూడా వాడలేదు. దానివల్లే దిగుబడి తక్కువ వస్తుంది కానీ వచ్చినంత మందమే సరిపోతుంది. అంతే మనము సప్లై చేయగలుగుతాము. కానీ ఆరోగ్యంగా ఉంటారు. తక్కువ తీసుకున్నా మంచిగా ఆరోగ్యం ఉంటుందని మన ఆలోచన. రేటు అంటే ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా మనకి దానికి పండించే దాంట్లో సగం కూడా పండదు కాబట్టి మనకి రేట్ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కలుపు మందు మనకు 1000-2000 లోపల కలుపు మందు తెచ్చుకొని స్ప్రే చేసుకుంటే మనకు 3-4 వేలలో కలుపు అంతా కంప్లీట్ చేయొచ్చు. కానీ దీంట్లో మాన్యువల్గా పెట్టి తీయవలసిందే మనము లేబర్కి డైలీ లేబరు 400 రూపాయలు ఒక ఆడి మనిషికి ఉంది. మనకి డైలీ లేబర్ పెట్టి మనం కలుపు తీయాలంటే కనీసం 25-30 వేల రూపాయలు అవుతుంది.
ఈ ఖర్చు అంతా మనకేమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్లో మనకు పెరిగిపోతుంది. అదే కెమికల్కి ఏంటంటే మనకు దాంట్లో 10% కూడా కాదు ఆ మందులకి. ఇంకొకటి మనము కలుపు తీయడమే చాలా పెద్ద సమస్య. మేము ఇంకా ఒకటి చైన్ క్రియేట్ చేసి దాంతో తీయడం స్టార్ట్ చేసినాము. అది ఇంకా అంత పర్ఫెక్ట్గా కాలే, కానీ ఈసారి దాన్ని కూడా ట్రై చేస్తాము. ఎందుకంటే దానివల్ల కలుపు పోతే మనకి లేబర్ తక్కువ అవుతుంది. మనం ఏ పంటనైనా లేబర్ తక్కువ అయితేనే మనకి ప్రొడక్షను నార్మల్ ఉన్న కాస్ట్ కంట్రోల్లో ఉంటాయి. కానీ లేబరే పెద్ద ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు లేబర్ కాస్టే 50% దాకా వస్తుంది కాబట్టి కాస్ట్ పెరుగుతున్నది. ఇప్పుడు మనం కెమికల్స్ వాడదేస్తే ఆ కాస్ట్ ఆటోమేటిక్గా తక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈల్డ్ ఎక్కువ వస్తున్నది, కాస్ట్ తక్కువ అయ్యేసరికి రేటు తక్కువ వస్తుంది. దీంట్లోనేమో ఈల్డ్ తక్కువ వస్తుంది, ఇంకో సేమ్ టైము మనకి కాస్ట్ పెరిగిపోయేసరికి మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయినా న్యాచురల్ ప్రోడక్ట్స్ అయినా కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఏంటంటే మనం ఆర్గానిక్ న్యాచురల్ మీరు అనుకోవాలంటే కంపల్సరీ మీరు పోయి ఆ రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫీల్డ్లోకి పోయి విజిట్ చేసి వాళ్ళు పాడే సిస్టమ్ని చూసి మీకు నచ్చిన తర్వాత వాళ్ళు పండించే పంటలను మీరు కొనండి. అప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా మీరు బెనిఫిట్ చేసినట్టు అవుతుంది. మీకు కూడా నమ్మకం ఉంటుంది, వీళ్ళు ఈ రైతులు ఇదే పాడుతున్నారు, ఇదే వెరైటీ చేస్తున్నారని. వాళ్ళకు కూడా మీరు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. వాళ్ళకు కూడా మీరు వాడుతుంటే కూడా వాళ్ళు కూడా రేపు ఇంకా ఎక్కువ చేయాలనే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఈ వెరైటీ కాకుండా ఇంకో 4 వెరైటీలు పండిస్తారు, సప్లై చేస్తారు. న్యాచురల్ ఫార్మింగ్ అయినా ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా పండించడం ఉన్నది, దాన్ని సేల్ చేయడం కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. అది రైతులు ప్లస్ వినియోగదారులు ఇద్దరు కలిస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారని. మనం వాడేది కాబట్టి ఒక 6 months మనం స్టోర్ చేసి దాని తర్వాత దీన్ని మనం సెమీ పాలిష్ రైస్ లాగా చేసి ఒక 20 kgs బ్యాగ్ 5 kgs బ్యాగ్ లాగా వినియోగదారులకు ఇద్దామని ప్లాను. అయితే ఈ పంటను మాత్రం కోసేసి మేము ఒక 6 months స్టోర్ చేస్తాము, ఆ తర్వాతనే పట్టించి అమ్మడం జరుగుతుంది. ఇది 2-3 రోజుల కిందనే హార్వెస్టింగ్ చేసి ఇప్పుడు ఎండకు పోసినాము. దీన్ని ఒక 6 months అట్లా ఉంచిన తర్వాత మేము దీన్ని సెమీ పాలిష్ రైస్ లాగా చేసి అప్పుడు ఇంటి మందము లేకపోతే తెలిసిన రైతుల కన్నా తెలిసిన వాళ్ళకి, మనకి ఫ్రెండ్స్లో అయినా రిలేషన్లు అయినా వాళ్ళకి సేల్ కోసం పెడతాం. దీంట్లో ఎలాంటి మందులు లేవు, ఓన్లీ ప్రకృతి వ్యవసాయం కాబట్టి జీవామృతము వాడుతున్నాము, ఆయిల్స్ కొన్ని వాడుతున్నాము. ఇప్పుడు ప్రెజెంట్గా అయితే మన దగ్గర ఏ రైస్ మన దగ్గర లేదు ఆల్రెడీ. ఎందుకంటే ఇది మనం తీసుకున్నది ఈ ప్లేస్లో మనం స్టార్ట్ చేసింది ఈ టైమే. లాస్ట్ది రైస్ మనం పండించింది అది అయిపోయింది. ఈ రైస్ మాత్రం మనకు నెక్స్ట్ పంటకి వచ్చేసరికి రైస్ మనము సప్లై చేయగలుగుతాం. 6 months తర్వాతనే మనము ఇది పట్టించి, చాలా మటుకు సెమీ పాలిష్ రైస్ అడుగుతున్నారు కాబట్టి సెమీ పాలిష్ రైస్ చేసి వాళ్ళకి వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ నంబరు 9291696249. ఈ పొలం కూడా ఎవరైనా కావాలి, సిటీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూడాలనుకుంటే కూడా మనము రాంపల్లి దగ్గర రెకల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంటుంది, దాని గోడ వెనుక సైడే ఈ పొలం ఉంటుంది మనది.